అదే రకంగా అదే కోవలో ఇక్కడ లావణి పట్టాలు ఇస్తే ఆ పట్టాల్ని గుంజుకొని అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లావణి పట్టాలు ఎక్కువైతే గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో ఎవరో కార్పొరేటర్ మీద వచ్చి లక్షల కోట్ల రూపాయల భూములు అమ్ముకొని ఆ భూముల నుంచి మిమ్మల్ని నిలగొట్టి అరాకొరా పరిహారం ఇచ్చేటటువంటి ఏర్పాటు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. ఇక్కడే పక్కన ఉన్నటువంటి ఎనుకతల ఆరకతల మధ్యన 1600 ఎకరాల లావణి పట్ట భూములు ఉంటే ఈ 2 సంవత్సరాలలో 1200 ఎకరాల భూమి ఓ పెద్ద కంపెనీకి 50 లక్షల ఎకరాకాడికి అమ్ముకొని అక్కడ ఉన్నటువంటి రైతులకు 5-6 లక్షల ఎకరా చొప్పున పరిహారాన్ని కట్టించారు. ఆ ఊరికి ఊరంతా ఖాళీ అయిపోయింది. వికారాబాద్ లో ఉన్నటువంటి మదన్పల్లి మీద కన్ను పడ్డది ఇప్పుడు వాళ్ళకు. అదే రకంగా నారాయణపూర్ మీద కన్ను పడ్డది. మళ్ళీ ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ వస్తే లావణి పట్టాలు కానీ ఇనాం భూములు కానీ షేరీ ఇనాంలు కానీ ఏవి కూడా చేతులకు ఉన్నాయి. ఎందుకంటే ఆయన తెచ్చినటువంటి ధరణి అనే దళితులమైనటువంటి చట్టం దానికోసమే తెచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు 6 యాక్ట్ ఉండే పట్వారి పానీ నగలు రాస్తుండే. ఎవరైతే భూములు కబ్జాలో ఉంటే ఆ కబ్జా కాలంలో పానీ రాస్తుండే. ఈరోజు కబ్జా కాలాన్ని తీసిపడేసిండు. ఏ ఎక్కడ పోవాలన్నా మీ సేవకు పోవాలి. పానీ నగలు తీసుకోవాలంటే 500 రూపాయలు కట్టాలి. 1B తీసుకోవాలంటే 1000 రూపాయలు కట్టాలి. లేకపోతే ఆనందాలు తీసుకోవాలనుకుంటే 600 రూపాయలు కట్టాలి. మన కులం సర్టిఫికేట్ తీసుకోవాలంటే 300 కట్టాలి. మన నివాసం సర్టిఫికేట్ తీసుకోవాలంటే 400 రూపాయలు కట్టాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజు ధరణిల మీ సేవ సెంటర్లలో ఉన్నది. లక్షలాది కోట్లాది రూపాయలు తీసుకుంటున్నాడు. సోదరులారా, నాకు తెలుసు ఎంతమందికి పాస్బుక్లు వచ్చినాయో, ఎంతమంది పాస్బుక్లు మిస్ అయినాయో. మన భూమి మనకి ఇవ్వడానికి, మన పాస్బుక్ మనకి ఇవ్వడానికి పట్వారి రాసేటటువంటి పాస్బుక్ కి కలెక్టర్ సంతకం పెట్టేటటువంటి కానూన్ తెచ్చిన దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎల్లయ్య పేరు మీద ఉన్నటువంటి భూమి మల్లయ్య పేరు మీదకి ఎక్కింది. మాకు 3 ఎకరాలు ఉంటే నాకు ఎకరానే ఎక్కింది. ఇంకో 4 ఎకరాలు ఉంటే వానికి 2 ఎకరాలు ఎక్కింది. మరి ఇవన్నీ ఎక్కడ పోయి మా భూములు మాకు ఎక్కి సార్ అని చెప్పేసి ఎంఆర్ఓ దానికి పోతే మా చేతిలో ఏం లేదయ్యా, మొత్తం కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే వాడు కలెక్టర్ ఆఫీస్ పోతే కలెక్టర్ మనల్ని కలుస్తాడా? సామాన్యానికి ఎవడో బ్రోకర్